బేతాళ కథలు పేదవాడి బరువు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ సహనం నిజంగా నిరుపమానం. నిన్ను చూస్తే వెనకటి మిత్రవిందుడనే బెస్తవాడు జ్ఞాపకం వస్తున్నాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు మిత్రవిందుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం తూర్పు సముద్ర తీరాన మిత్రవిందుడనే పల్లెవాడుండేవాడు. వాడు చాలా పేదవాడు. రోజూ సముద్రం మీదికి తెప్పలో వెళ్లి చేపలు పట్టి తెచ్చి వాటితో తన భార్యను 5 బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. సముద్రంలో ఒక్కచోటనే చేపలు దొరికేవి. వాడికి ఆ స్థలం తెలుసును. అందుచేత ఎంత గాలివానలోనైనా సరే అక్కడికి వెళ్లి చేపలు తెచ్చుకునేవాడు. వాడి ఆర్జన కుటుంబం పోషించటానికి బొటాబొట్టిగా సరిపోతూ ఉండేది. అందువల్ల ఏనాడైనా వాడికి చేపలు దొరక్కపోతే ఆనాడు వాడు, భార్య, పిల్లలు పస్తులు పడుకోవలసి వచ్చేది. ఈ విధంగా మిత్రవిందుడు రోజూ సముద్రంతో ఘర్షణ పడుతూ అతి కష్టం మీద సంసారం ఈదుకొస్తున్నాడు. వాడికి ఇతర పల్లెవాళ్లు కూడా సాయం లేరు. ఎందుకంటే అది 10 మంది పల్లెవాళ్లకు భుక్తి ఇవ్వగల తీరం కాదు. వాడి భార్య ఒక్కతే వాడికి సమస్తమును. ఆమె వాడి వలలు బాగుచేసేది, గాలాలు జాగ్రత్త పరిచేది. తన భర్త సముద్రం మీదికి వెళ్లి ఇంటికి వచ్చేదాకా నా మొగుడు ఎంత కష్టపడుతున్నాడు, ఏమైపోతాడో అనుకుని ఆరాటపడేది. మిత్రవిందుడు కూడా ఇల్లు బయలుదేరినది మొదలు ఇంటికి వచ్చేదాకా తన భార్య అస్తమానము పడే శ్రమను గురించి ఆలోచించి జాలిపడేవాడు. తన భార్యను, పిల్లను ఇంకా ఎక్కువ సుఖపెట్టలేనందుకు విచారించేవాడు. భార్యాభర్తలిద్దరూ మంచి హృదయం కలవాళ్లు. ఒకసారి ఆ సమీపంలో ఉండే ఒక పేదవాడు చనిపోయాడు. వాడి భార్య, 2 పిల్లలు బొత్తిగా దిక్కులేని వాళ్లైపోయారు. మిత్రవిందుడు వాళ్ల కోసం తన ఇంటికి కొంత దూరంలో ఒక గుడిసె వేసి ఇచ్చాడు. అంతకంటే వాడు ఆ అనాథులకు ఏమీ చేయలేకపోయాడు. ఆ అనాథ స్త్రీ తన 2 పిల్లలను తనకు చేతనైనట్టు సాకుతూ వచ్చింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు మిత్రవిందుడు తెప్ప వేసుకుని బయలుదేరగానే పెద్ద గాలివాన సాగింది. మిత్రవిందుడి భార్య చీకటి పడగానే పిల్లలందరికీ ఇంత గంజి కాచిపూసి వాళ్ళని వెచ్చగా పడుకోపెట్టి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్నది. తమ కోసం అంత తుఫానులో కూడా తన భర్త సముద్రం మీద శ్రమపడుతూ ఉండటం తలచుకుంటే ఆమె గుండె కరిగి నీరైంది. పిల్లలు పెద్దవాళ్లై కాస్త చేతికి అందివస్తే తన భర్తకు కొంత శ్రమ తగ్గుతుంది కదా అనుకున్నది. అర్ధరాత్రి అయినా మిత్రవిందుడు తిరిగి రాలేదు. ఆమెకు భయం జాస్తి అయింది. ఆమె ఒక చిన్న దివిటీ తయారు చేసుకుని దానిని వెలిగించి పట్టుకుని సముద్ర తీరానికి బయలుదేరింది. మధ్యదారిలో ఆమెకు అనాథ స్త్రీ ఉండే గుడిసె తగిలింది. గుడిసె వాకిలి తలుపు గాలికి అటూ ఇటూ కొట్టుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపడి మిత్రవిందుడి భార్య తన దివిటీతో సహా ఆ గుడిసెలోకి అడుగుపెట్టింది. మరుక్షణమే గుడిసె మధ్యను పడి ఉన్న అనాథ స్త్రీ శవం కానవచ్చింది. కప్పులో కంతలుండటం చేత ఆ శవం ముఖాన వాననీరు పడి ఆ దిక్కులేని మనిషి కన్నీరులాగా కిందకి కారుతున్నది. ఒక పక్కగా వాన కురవని చోట ఒక గంపలో గుడ్డలలో పడుకొని ఆమె బిడ్డలిద్దరూ కనిపించారు. వారు నిశ్చింతగా నిద్రపోతూ నిద్రలో నవ్వటం మిత్రవిందుడి భార్య చూసింది. ఆమెకా బిడ్డలను చూడగానే గుండె గుభేలుమన్నది. అదివరకే తండ్రిని పోగొట్టుకున్న బిడ్డలకు ఇప్పుడు తల్లి కూడా లేకుండా పోయింది. అభమూ శుభమూ ఎరుగని ఆ పిల్లలకు తమకు రాబోయే కష్టాలేవీ తెలియవు కదా. ఇక వాళ్లకు దిక్కెవరు? వీరు కూడా తల్లిలాగే దిక్కులేని చావు చావవలసిందేనా? ఈ మాట అనుకోగానే ఆమెకు తన 5 పిల్లలు జ్ఞాపకం వచ్చారు. ఆమె ఇంకేమీ ఆలోచించక ఆ 2 పిల్లలను గంపలో నుంచి ఎత్తి గుడ్డలలో చుట్టి భద్రంగా పట్టుకుని తన ఇంటికి వచ్చేసి నిద్రపోయే తన పిల్లల పక్కనే ఆ 2 కూడా పడుకోపెట్టింది. అప్పటికి కాని ఆమెకు తన భర్తక జ్ఞాపకం రాలేదు. సముద్రపు హోరు తుఫాను హోరులో కలిసి వినవస్తున్నది. మధ్య మధ్య తరగలు పెళపెళ విరిగి పడుతున్న చప్పుడు అవుతున్నది. 5 పిల్లల్ని పెంచటానికే ఇన్ని ఇక్కట్లు పడుతున్న తన భర్త ఇంకా 2 తెచ్చినందుకు మండిపడతాడేమో. అతను ఇంటికి వచ్చి తనను చితక తన్నినా తప్పులేదు అనుకున్నది. భర్త చేత తన్నులు తినవలసి వస్తుందన్న భయం కంటే అతను ఇంటికి తిరిగి రాడేమోనన్న భయం ఆమెకు జాస్తి అయింది. తూర్పు తెల్లవారుతూ ఉండగా మిత్రవిందుడు ఇంటికి చేరి తలుపు తట్టాడు. భార్య తలుపు తెరిచి బయటకు వచ్చి తడిసి ముద్ద అయి ఉన్న తన భర్తను చూసి, ఎంతసేపటికి రాకపోతే ఏమైపోయావో అని భయపడి చస్తున్నాను అన్నది.
ఎంత గాలి, ఎంత వాన! ఈ వానలో నువ్వు పిల్లలు ఎట్లా ఉన్నారోనని నాకు ఒకటే దిగులు. ఒక్క చేప దొరకలేదు. వలంతా చిరిగిపోయింది. తెప్పకట్టు తాడు కాస్త తెగింది. అయితే అయిందిలే. అన్నిటికీ దేవుడే ఉన్నాడు అన్నాడు మిత్రవిందుడు నిశ్చింతగా. పాపం ఆ దిక్కులేని ఆడమనిషి రాత్రి చచ్చిపోయింది. ఇద్దరు పిల్లలు కళ్ళు తెరవని కూనలు. పాపం వాళ్ళ గతి ఏం కాను అన్నది భార్య. మిత్రవిందుడు అదుర్దాగా, అయ్యో పాపం! వెంటనే వెళ్ళి వాళ్ళను తీసుకురా. ఐదుగురికి ఏడుగురవుతారు. మనకు గంజి ఇచ్చిన రోజున దేవుడు వాళ్ళకివ్వకపోతాడా? అవసరమైతే ఇంతకన్నా ఇంకా ఎక్కువ శ్రమపడి ఏదో విధంగా పోషిస్తాను అన్నాడు. భార్య కదలకపోవటం చూసి వాడు, ఏమిటి అట్లా అనుమానిస్తున్నావు? వెంటనే వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకురా అని మళ్ళీ అన్నాడు. నేనేమీ అనుమానించటం లేదు. లోపలికి వచ్చి చూడు అన్నది భార్య. భార్య ఆ దిక్కులేని పిల్లలను అదివరకే ఇంటికి తెచ్చినందుకు మిత్రవిందుడు పరమానందభరితుడయ్యాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, మిత్రవిందుడు మూఢుడా లేక దారిద్ర్య బాధ ఎలాటితో నిజంగా గ్రహించినవాడా? ఉన్న సంసారాన్నే ఈదటానికి నానా అగచాట్లు పడుతూ అనాథ శిశువులను కూడా ఎందుకు చేరతీయటానికి సిద్ధపడ్డాడు? భగవంతుడి మీద భారం వేసినవాడైతే ఆ శిశువులను రక్షించే భారం భగవంతుడి పైనే వేసి ఊరుకోవచ్చు కదా! తన భారం పెంచుకోవటం దేనికి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మిత్రవిందుడు మూఢుడు కాడు. మూఢుడైన వాడు తన భార్యను, బిడ్డలను పోషించటానికి అంత శ్రమపడడు. తుఫానులో తెల్లవార్లు కొట్టుకుని ఒక్క చేప కూడా దొరకక వలలు తెంచుకుని వచ్చిన వాడికి దారిద్ర్య బాధ బాగానే తెలుసు. వాడు తన ప్రయత్నం తన కుటుంబ పోషణకు చాలని కారణం చేత భగవంతుడి పైన భారం వేశాడే కాని భగవంతుణ్ణి నమ్ముకొని ముక్కు మూసుకొని కూర్చున్నవాడు కాడు. తన పిల్లల క్షేమం కోసం అలా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు ఇతర పిల్లలను ఎన్నడూ దేవుడి దయకు వదలలేడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ప్రతీకారం రాసినవారు ఆర్ కామేశ్వరరావు గారు. వజ్రగిరి రాజైన విక్రమసింహుడికి పద్మముఖి అనే కుమార్తె ఉండేది. ఆమె అసమాన సౌందర్యవతి. అన్ని దేశాల పేరు మోసింది. ఆమెను పెళ్లాడాలని నానా దేశాల రాజకుమారులు ప్రయత్నించారు. వారిలో రత్నగిరి రాజకుమారుడైన ఇంద్రవర్మను మాత్రమే ఆమె పెళ్లాడ నిశ్చయించింది. ఆమెను పెళ్లాడగోరిన వారిలో శృంగపురపు రాజైన కాలకేతుడు కూడా ఉన్నాడు. అతని తల్లి అతనితో, నాయనా, నీకు పద్మముఖి వంటిదే భార్య కావాలి. అందుచేత నీవు వెళ్ళి విక్రమసింహుడితో మాట్లాడు. నీ సంబంధానికి వారు తప్పక ఒప్పుకుంటారు అని ప్రోత్సహించి పంపింది. కాలకేతుడు వజ్రగిరికి వచ్చి తన కోరికను విక్రమసింహుడికి తెలుపుకున్నాడు. విక్రమసింహుడు అతన్ని కోరిక నిరాకరించాడు. కాలకేతుడు తల వంచుకుని వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత విక్రమసింహుడు రత్నగిరి నుంచి ఇంద్రవర్మను పిలిపించి పద్మముఖిని అతనికి ప్రదానం చేశాడు. ఇంద్రవర్మ సంతోషంతో రత్నగిరికి తిరిగి వచ్చి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంతలో కొండరాజు దండులు వచ్చి రత్నగిరిపై దాడి చేశారు. రత్నగిరి బలాలు వీరోచితంగా పోరాడినప్పటికీ విజయం అనుమానాస్పదంగా కనపడింది. అందుచేత ఇంద్రవర్మ తన కాబోయే మామగారికి కబురు చేసి సహాయం అడిగాడు. వెంటనే వజ్రగిరి నుంచి విక్రమసింహుడు, ఆయన కొడుకు శక్తిసింహుడు తమ బలాలతో సహా కదిలి ఇంద్రవర్మకు సహాయం వెళ్లారు. ఈ సంగతులన్నీ శృంగపురంలో తెలిసాయి. కాలకేతుడితో అతని తల్లి, నాయనా, ఇప్పుడు వజ్రగిరి కోటకు రక్షణ ఏమీ లేదు. నీవు కొద్ది బలాలతో వెళ్లి కోటను వశపరచుకుని పద్మముఖిని ఎత్తుకురా. మీకిద్దరికీ ఇక్కడే పెళ్లి చేసి ఆ విక్రమసింహుడికి గట్టి ప్రాయశ్చిత్తం చేస్తాం అన్నది. తల్లి సలహా ప్రకారం కాలకేతుడు వజ్రగిరికి వెళ్లి బలాత్కారంగా పద్మముఖిని బందీ చేసి శృంగపురానికి తెచ్చాడు. అతను వెళ్లిన పని సాధించుకు వచ్చినందుకు అతని తల్లి, చెల్లెలు ఇందుమతి ఎంతగానో సంతోషించారు. ఈ లోపల రత్నగిరి వద్ద జరిగిన యుద్ధంలో విక్రమసింహుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇంద్రవర్మ రాజ్యభ్రష్టుడు అయ్యాడు. ఈ వార్త కూడా శృంగపురానికి వచ్చి చేరింది. ఈ పరిస్థితిలో పద్మముఖి కాలకేతుణ్ణి తప్పక పెళ్లాడుతుందని అందరూ అనుకున్నారు. కాని పద్మముఖి అతన్ని పెళ్లాడటానికి ఎంతమాత్రమూ ఒప్పలేదు. నేను పెళ్లాడితే ఎప్పటికైనా ఇంద్రవర్మనే పెళ్లాడతాను. అలా జరగకపోతే సన్యాసినిగా జీవిస్తాను కాని మరొకరిని ఎన్నటికీ పెళ్లాడను అన్నది. కాలకేతుడు అభిమానం కలవాడు. అతని తల్లి వాళ్ళిద్దరికీ బలాత్కార వివాహం చేయ తలపెట్టింది. కాని అందుకతను సమ్మతించలేదు. ఏనాటికైనా ఆమె ఇష్టం మీదనే పెళ్లాడతాను అన్నాడు.
అతని తల్లి పద్మముఖిని నయానా వంచలేక భయపెట్ట చూసింది. కాని పద్మముఖి భయపడలేదు. అందుచేత ఆమె పద్మముఖితో నీవు నా కోడలివై నీ మర్యాద దక్కించుకుంటావని అనుకుంటున్నాను. అందుకు సమ్మతించావు కావు కనుక ఇక నుంచి నీవు మా బానిసవు మాత్రమే అంటూ ఆమె చేత అడ్డమైన చాకిరీ చేయించసాగింది. పద్మముఖి నిద్రలేచినది మొదలు రాత్రి ఎంతో పొద్దుపోయిన దాకా బట్టలు ఉతకటము, వంట చేయటము, అంట్లు తోమటము మొదలైన పనులు చేసి ఒక మూల పడుకొని నిద్రపోయేది. ఇవి చెయ్యటానికైనా ఆమె ఒప్పుకున్నది కాని కాలకేతుణ్ణి పెళ్లాడటానికి ఒప్పుకోలేదు. తల్లి ఆమెను ఇలా చూడటం కాలకేతుడికి కాని అతని చెల్లెలైన ఇందుమతికి కాని ఇష్టం లేదు. ఇందుమతి పైకేమీ అనలేదు. కాలకేతుడు మాత్రం తల్లితో అమ్మా, ఆ పిల్ల రాజకుమార్తె. ఆమెను గౌరవంగా చూడటం మనకే గౌరవం అన్నాడు. కాని తల్లి నీకు తెలియదురా నాయనా, దానికి మన మీద పిసిరంత గౌరవం లేదు. దానికి బుద్ధి రావాలంటే ఇదే దారి. ఎప్పటికైనా దాన్ని నీ భార్య చేసి తీరుతాను, చూస్తూ ఉండు అన్నది. కాలకేతుడు తల్లికి మారాడలేదు. పద్మముఖి 3 ఏళ్లపాటు ఈ యమచెర అనుభవించింది. ఆమె విచారంతోనూ చాకిరితోనూ చిక్కి శల్యమైంది. ఒకనాటి ఉదయం ఆమె బట్టలు తీసుకుని ఉతకటానికి నది వద్దకు వెళ్ళింది. నదికి దిగువన కొంత దూరంలో ఒక తెప్ప కదులుతూ ఉండటం ఆమె మొదటనే చూసింది. అయితే ఆమె ఒక్కొక్క బట్టే ఉతికి ఒడ్డున పెడుతూ మధ్యలో తల ఎత్తి చూసేసరికి ఆ తెప్ప తనకు చాలా సమీపంలో కనపడింది. ఆ తెప్పలో 2 మనుషులున్నారు. ఆమె లేచి నిలబడి వారికేసి ఆశ్చర్యంతో చూడసాగింది. ఎందుకంటే ఆ తెప్పలో ఉన్నది తన తమ్ముడైన శక్తిసింహుడు, తనకు భర్త కావలసి ఉండిన ఇంద్రవర్మ. వారు మాత్రం ఆమెను గుర్తించలేదు. శక్తిసింహుడు ఆమెతో అమ్మా, ఇది కాలకేతుడు ఏలే శృంగపురం కాదా అన్నాడు. అవును అన్నది పద్మముఖి. కొంతకాలం క్రితం వారు వజ్రగిరి రాజు కూతురు పద్మముఖిని ఎత్తుకువచ్చారు. ఆమె బతికి ఉన్నదా అని శక్తిసింహుడు మళ్ళీ అడిగాడు. బాగానే ఉన్నది. మహారాణి కావటానికి ఇష్టం లేక బట్టలు ఉతుకుతూ రాజకుటుంబానికి ఊడిగం చేస్తున్నది. నన్ను గుర్తించలేదా శక్తి అన్నది పద్మముఖి. శక్తిసింహుడు అక్కను కౌగలించుకుని ఏడ్చాడు. ఇంద్రవర్మకు కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె వారిద్దరికీ జరిగిన సంగతి అంతా చెప్పింది. అయిందేదో అయింది. ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. కొండరాజును అందరమూ కలిసి ఓడించాం. ఇప్పుడు రత్నగిరికి ఇంద్రవర్మే రాజు. నీ జాడ తెలిసేదాకా అతను రాజ్యాభిషేకం చేసుకోదలచలేదు. మేము సైన్యంతోనే వచ్చాం. కాని నీ క్షేమం కోరి యుద్ధం ప్రకటించలేదు. నీవు కనిపించావు గనుక యుక్తితో శత్రువును లోబరుచుకుంటాం అన్నాడు శక్తిసింహుడు. శక్తి మనకు యుద్ధంతో పనిలేదు సరికదా, యుక్తితోనూ పనిలేదు. పద్మముఖిని ఈ తెప్పలోనే ఎక్కించుకుని వచ్చిన దారే పోదాం అన్నాడు ఇంద్రవర్మ. అందులో ప్రతీకారం ఏమున్నది ఇంద్ర? నా సోదరిని ఇంత చేసిన ఆ రాక్షసిని దాని వంశాన్ని విడిచిపుచ్చుతామా? అది కల్ల. రేపు జాము పొద్దెక్కేసరికి ఆకస్మికంగా కోటపై వచ్చి పడతాం. మేము వచ్చేదాకా ఎలాగో ఆత్మరక్షణ చేసుకో అని శక్తిసింహుడు తన అక్కతో అన్నాడు. తెప్ప వెళ్ళిపోయింది. నా దుర్దినాలు అంతరించాయి. ఇక నేను దాసిని కాను. ఒక రాజకుమారుడి అక్కను, మరొక రాజుకు కాబోయే భార్యను అంటూ పద్మముఖి తాను తెచ్చిన బట్టలన్నీ నదిలో గెరాటు వేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆమెను చూస్తూనే రాజమాత ఎంతసేపు బట్టలు ఉతకటమా? మిగతా పనులన్నీ ఎప్పుడు చేద్దామనుకున్నావు? నీకు గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నది. నాతో మర్యాదగా మాట్లాడు అన్నది పద్మముఖి కొరడతో కొట్టినట్టు. నీకింత పొగరా అంటూ రాజమాత పద్మముఖిని కొట్టించటానికి భటులను పిలిపించింది. పద్మముఖి ఆమెతో నేను రేపే రాణిని కావటానికి నిశ్చయించాను. ఇప్పుడు నా మీద ఎవరన్నా చెయ్యి చేసుకున్నారో రేపు తప్పక వారి ప్రాణాలు తీయించేస్తాను జాగ్రత్త అన్నది. ఈ మాటలు వినగానే రాజమాతకు ఎక్కడిలేని ఆనందం పొంగివచ్చి కాలకేతుడికి కబురు చేసింది. అతను కూడా పద్మముఖి తనను పెళ్లాడటానికి ఎలాగైతేనేం ఒప్పుకున్నది కదా అని సంతోషించి మర్నాడు వివాహం జరుపుకోటానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. మర్నాడు తెల్లవారింది. రాజప్రాంగణమంతా పెళ్లి సన్నాహంలో సందడిగా ఉన్నది. జాము పొద్దెక్కింది. భటులు రోజుకుంటూ వచ్చి రాజభవనం ముందు యుద్ధం జరుగుతున్నదని, పెద్ద సేన వచ్చి దాడి చేసిందని చెప్పారు. రాజభవనంలో ఉన్న పురుషులందరూ రాజుగారి వెంట శత్రు సైన్యాన్ని ఎదుర్కోటానికి పరిగెత్తారు. ఆడవాళ్లందరూ అంతఃపురంలో నక్కి భయంతో వణుకుతున్నారు. యుద్ధ కోలాహలం అంతకంతకు దగ్గరగా వినవస్తున్నది. మధ్య మధ్య సైనికులు వచ్చి అపజయ వార్తలు తెలుపుతున్నారు. కాలకేతుడు మరణించిన వార్త కూడా వచ్చింది. రాజమాత ముఖం భయంతో పాలిపోయింది.
కొద్దిసేపట్లో ఒక సేనాపతి అక్కడికి వచ్చాడు. అతను స్త్రీజనం కేసి నిశితంగా చూసి, మీలో పద్మముఖీదేవి ఎవరు? ఆమెను, ఆమె దాసీలను తప్ప మిగిలిన అందరు స్త్రీలను తలతీయమని శక్తిసింహ మహారాజు ఉత్తరువు అన్నాడు. ఎవరూ మాట్లాడలేదు. ఇందుమతి మాత్రం పద్మముఖి కేసి ఒకసారి, సేనాని కేసి ఒకసారి చూసి తల వంచుకున్నది. పద్మముఖి ఒక అడుగు ముందుకు వచ్చి, నేనే పద్మముఖిని. ఇక్కడ ఉన్న స్త్రీలంతా నా దాసీలే అన్నది. సేనాని వంగి ఆమెకు నమస్కారం చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అతని వెంట ఉన్న సైనికుడు రాజమాత మొదలుకొని దాసీదాని వరకు అందరికీ సంకెళ్ళు తగిలించి తీసుకుపోయాడు. తర్వాత కొద్ది రోజులకే ఇంద్రవర్మ పద్మముఖిని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. పద్మముఖి తన తమ్ముడికి ఇందుమతిని చూపించి, ఈ పిల్ల నన్ను తన వదినగా చేసుకోవాలని ఎంతో ఉబలాటపడింది. నాకు ఏనాడు కొంచెం కూడా బాధ కలిగించలేదు. ఈమెను నువ్వు పెళ్లాడితే నేను సంతోషిస్తాను అన్నది. శక్తిసింహుడు ఇందుకు సమ్మతించి ఇందుమతిని పెళ్లాడి వజ్రగిరికి రాణిని చేశాడు. కాలకేతుడి తల్లి మాత్రం బతికి ఉన్నంత కాలం ఊడిగం చేసింది. ఆమెకు పద్మముఖి సరి అయిన ప్రతీకారం చేసింది.